విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రం అడుగులు వేస్తోందని కూటమి ప్రభుత్వం ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేస్తోందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. మోరంపూడి ఫ్లైఓవర్ వద్ద అటు ఇటుగా అప్రోచ్ సర్వీస్ రోడ్ల నిర్మాణ పనులకు మంగళవారం ఆయన 3.40 కోట్ల అంచనా వ్యయంతో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వ ఆలోచన విధానం పరిపాలన ఏ విధంగా ఉందో చెప్పడానికి మోరంపూడి ఫ్లైఓవర్ ఒక నిదర్శనమన్నారు. గత పాలకుల విధ్వంసకర పరిపాలన కారణంగా అనేక అభివృద్ధి పనులు అస్వస్థమైన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అందులో మోరంపూడి ఫ్లైఓవర్ సమస్య కూడా ఒకటని అన్నారు. ట్రాఫిక్ డ్రైవర్స్ ఇబ్బంది లేకుండా చూసుకోండి. మనం ఇక్కడ నుంచొని అంటే లేదంటే అటు వాళ్ళకి ఇబ్బంది లేకుండా అటు సైడ్ గట్టి మీద వాయిస్ తీసుకొస్తున్నాము, వచ్చేస్తున్నాం. అయిపోయింది ఎప్పుడు అయిపోయింది. వచ్చేస్తున్నాం. తొమ్మిది కూటమి ప్రభుత్వ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, పరిపాలన ఏ విధంగా ఉన్నదన్నదానికి ఈ మోరంపూడి ఫ్లైఓవరే నిదర్శనం. విధ్వంసం నుంచి వికాసం వైపు ఈ రాష్ట్రం అడుగులు వేస్తూ ఉంది. గత పాలకుల యొక్క విధ్వంసకరమైన పరిపాలనలో అనేకమైనవి ధ్వంసమై ఉన్నాయి, ఇబ్బందులు పడి ఉన్నాయి. అందులో ఒకటి మోరంపూడి ఫ్లైఓవర్. కాంట్రాక్టర్ని వేధింపులు, కమిషన్ల కకృతికి భయభ్రాంతులు గురి చేశారు. కూటమి వచ్చిన తర్వాత కూడా కాంట్రాక్టర్ పనులు చేస్తాడేమో అని అవకాశం ఇచ్చున్నాం. కానీ అప్పటికే అతన్ని చాలా ఇబ్బందికర పరిస్థితులు తీసుకువెళ్ళడం, అతను ఇంక నేను చేయలేనని చెప్పిన తరుణంలో గౌరవ ఎంపీ గారు కాంట్రాక్ట్ని టెర్మినేట్ చేసి కొత్త వర్క్కి టెండర్లు పిలిచి ఈ రోజున అధికారికంగా ప్రారంభం చేసుకోవడానికి ఇంత ప్రొసీజర్ ల్యాప్సెస్ అయినాయి. చిత్తశుద్ధి లేక కాదు, సుమారు 7.5 కోట్లతోటి ఈరోజు టెండర్ రావడం జరిగింది. ఉండ్రాజవరం, మరొకటి జొన్నాడ, అలాంటిది మూడవది మోరంపూడి. కేవలం మోరంపూడిలోని ఫ్లైఓవర్కి అటు ఇటుగా సర్వీస్ రోడే 3.5 కోట్లతోటి ఈ రోజున పనులు అధికారికంగా ప్రారంభం చేసుకుంటా ఉన్నాం. మంత్రాలు చదివితే చింతకాయలు రాలవు.
చింతకాయలు రాలే సమయంలో మంత్రాలు చదివితే అది నా వల్లనే రాలి అని చెప్పే మనుషులు తయారయ్యారు. ఆ గొడ్డల పార్టీ వాళ్ళు క్రెడిట్ చోరీలోని వారికి వారే సిద్ధహస్తులు అయిపోతూ ఉన్నారు. మేము జూలై నెలాఖరున పెట్టిన ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఇస్తున్నప్పుడే చెప్పా, ఆగస్టు 2వ వారంలో మోరంపూడి పనులు సర్వీస్ రోడ్డు ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం, కాంట్రాక్టర్ ఎలకేట్ అయ్యారని. పనులు ప్రారంభం అయిపోతున్నాయి కాబట్టి ఆ చింతకాయలు రాలే సమయంలో నీ మంత్రాలు చదివేస్తే నా వల్లనే అయ్యిందని చెప్పుకోవడానికి ఒకరు ప్రయత్నం చేశారు. నీ మంత్రాల వల్ల రాలేదు, నువ్వు చేసిన పని వల్ల కాంట్రాక్టరు అన్యాయం అయిపోయారు. ఈరోజు కూటమి వచ్చిన తర్వాత ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా ఇది వేయడం జరుగుతూ ఉంది. వారం రోజుల్లో పూర్తి చేస్తారని ఇప్పుడే హైవే పీడీ గారు కూడా చెప్పారు. తప్పకుండా ఇచ్చిన ప్రతి హామీని ప్రజలు కోరుకున్నారు. ఈ సర్వీస్ రోడ్ పనులు చేయండి, ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాయని. సగం వచ్చి సిటీ, మరొక సగం వచ్చి రూరల్ శాసనసభ్యులు చౌదరి గారు ఫాలోఅప్ చేశారు, నేను కానీ ఫాలోఅప్ చేస్తున్నాం. గౌరవ ఎంపీ గారు చొరవ తీసుకొని, ప్రస్తుత ఎంపీ గారు దగ్గుబాటి పురంధేశ్వరి గారు చొరవ తీసుకొని టెండర్ పిలిపించి ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం కూటమి ప్రభుత్వం చూపించిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందరికీ ధన్యవాదాలు.